హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అన్లాక్ టూల్ క్లాస్ నంబర్ 9. ఈ క్లాస్ లో మనం ప్రాక్టికల్ గా రెడ్మీ ఫోన్ ని ఏ విధంగా మనం ఫ్యాక్టరీ సెట్ చేయాలి, ఎఫ్ఆర్పి చేయాలి అనేది చూద్దాము. రెడ్మీ అయినా, పోకో అయినా, ఎంఐ అయినా ఒకటే. సో ఈ మూడు ఫోన్స్ ఒకే బ్రాండ్ కి సంబంధించినవి కాబట్టి సో ఈ మూడుకి సంబంధించిన ఏదైనా ఒక ఫోన్ నేను తీసుకొని ఈ రోజు మీకు దాన్ని ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మన వీడియోస్ ప్రతి మంగళవారము, గురువారం, శనివారం వస్తాయి. ఏ టైంలో అప్లోడ్ చేయాలో మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. మార్నింగ్ టైం అయితే టైం మెన్షన్ చేయండి, ఈవినింగ్ టైం అయితే టైం మెన్షన్. సో మీకు అనుకూలంగా ఎప్పుడు ఉంటుందో అప్పుడే నేను మీకు ఆ వీడియోస్ అందుబాటులోకి లెట్స్ గెట్ ఇంటూ వీడియో. అన్లాక్ టూల్ క్లాస్ నెంబర్ 9 కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం ఎంఐ, పోకో, రెడ్మీ ఈ మూడు బ్రాండ్కి సంబంధించిన ఫోన్స్ ని ఏ విధంగా అన్లాక్ చేయాలో నేను మీకు ఈరోజు ఒకటి ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్ గా ఒకటి చూపిస్తాను. సో ఆ ఫోన్ ఏంటిదంటే ప్రతి ఒక్క వాలంటీర్కి ఫ్రీగా ఇచ్చారండి ఆ ఫోను, రెడ్మీ 8A అన్నమాట. సో ఆ ఫోన్ ని ఏ విధంగా అన్లాక్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఇక్కడ అన్లాక్ టూల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎంఐ బ్రాండ్ లోకి వచ్చి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఈ సెర్చ్ ఆప్షన్ లో 8A అని మనం టైప్ చేద్దాం. 8A అని టైప్ చేయగానే మనకి ఇక్కడ చూపించేసింది XOMI రెడ్మీ 8A అని చూపించింది. 8A Pro ఈ రెండు ఒకే CPU మీద ఉంటాయి, స్నాప్డ్రాగన్ 439. సో మనం ఇప్పుడు రెడ్మీ 8A ఫోన్ మన దగ్గర ఉంది కాబట్టి ఈ ఫోన్ ని మనం అన్లాక్ చేయాలంటే ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, EDL అని చూపిస్తుంది. EDL అంటే బ్యాక్ డోర్ ఓపెన్ చేయాలా, బ్యాక్ డోర్ ఓపెన్ చేసి రెండు టెస్ట్ పాయింట్స్ ని మనం స్టార్ట్ చేసి చూడాలి. సో మనకి ఇప్పుడు ఈడియల్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. సో ఇప్పుడు నేను తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఈ టూల్లోనే టెస్ట్ పాయింట్స్ అని ఇచ్చుంటాం. సో దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం చెక్ చేద్దాం. 8A అని కొట్టాను, 8A అని కొడితే ఏం రాలా. సో అప్డేట్ అనేది ఇవ్వలేదన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి. గూగుల్లో నేను ఇప్పుడు చూపిస్తాను రెడ్మీ 8A. ఇక్కడ మాత్రం ఫుల్ నేమ్ కొట్టాలండి. ఓన్లీ మీరు 8A అని కొడితే అవి తీసుకోదు, ఎందుకనంటే గూగుల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మనకి ఏది కావాలో పర్టికులర్గా అదే అడగాలన్నమాట. ఈ మోడల్ ఏంటి, రెడ్మీ 8A ఈడియల్ పాయింట్. మీకు స్పెల్లింగ్ రాకపోతే మీరు ఒక లెటర్ కొట్టగానే కింద చాలా వచ్చేస్తాయండి. చూడండి, ఇదిగో MI 8A ఈడియల్ పాయింట్ అని చెప్పి రకరకాలు వస్తాయి. మీరు అవి చూసుకొని దాని ప్రకారంగా మీరు సెర్చ్ చేసుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఇమేజెస్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇమేజెస్ అని కనబడుతుంది కదా, ఇమేజెస్లోకి వెళ్ళి ఇక్కడ మీకు చూపిస్తాను అనమాట, అన్ని ఫొటోస్ చూపిస్తుంది. మీకు ఏ ఫోటో బాగా క్లియర్గా కనబడుతుందో 2-3 ఫొటోస్ చూడండి, ఓకేనా. రెడ్మీ 8A అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు, టెస్ట్ పాయింట్స్ ఆర్డర్ రాస్తున్నాడు, ఈడియల్ మోడ్ అని రాస్తున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఉందండి పాయింట్, చూసారా, ఇది డిస్ప్లే కనెక్టర్, దాని పక్కన ఉందన్నమాట. సో ఛార్జింగ్ కనెక్టర్కి లెఫ్ట్ సైడ్లో ఉంది, డిస్ప్లే కనెక్టర్కి రైట్ సైడ్లో ఉంది. ఇది చూసారు. సో మీకు ఇంకా డౌట్ ఉందనుకుంటే ఇంకొక ఫోటో చూడండి, అదే ఇక్కడ కూడా చూపిస్తున్నారు చూడండి. ఈ డిస్ప్లే కనెక్టర్కి రైట్ సైడ్. ఇది కూడా మీకు డౌట్గా ఉంది అనిపిస్తే ఇంకొకటి ఫోటో చూసుకోండి, ఓకేనా. 8A టెస్ట్ పాయింట్ అని చెప్పి చూపిస్తారు. సో మీరు టెస్ట్ పాయింట్కి ఈడియల్ పాయింట్కి కన్ఫ్యూజ్ అవ్వమాకండి, మీకు డీటెయిల్గా నిదానంగా అర్థం అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెస్ట్ పాయింట్ అయినా ఈడియల్ పాయింట్ అయినా బోర్డు ఓపెన్ చేసి ఇద్దరితో షార్ట్ చేయాలి. ఈ విధంగా షార్ట్ చేయాలి కనబడుతుంది. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని షార్ట్ చేసి కేబుల్ కనెక్ట్ చేస్తే మీకు ఈడియల్ పోర్ట్ తీసుకుంటుంది, ఓకేనా. అర్థమైందా? సో మీకు ఈ ఫొటోస్ చూసుకున్నా మీకు అర్థం కాలేదు అని అనుకుంటే ఫస్ట్ మీరు మీ ఫోన్ ఓపెన్ చేయండి. మీ ఫోన్ ఓపెన్ చేసి మీ మదర్ బోర్డు పెట్టుకోండి. ఈ మదర్ బోర్డు ఫ్రంట్ పెట్టుకొని ఈ ఇమేజెస్కి టాలీ చేయండి. ఈ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయి, కెమెరా ఎక్కడుంది, ఫ్లాషింగ్ సెన్సార్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కాంపోనెంట్స్కి మీ దగ్గర ఉన్న ఫోన్కి 2 మ్యాచ్ చేయండి. సో 2 మ్యాచ్ చేసిన తర్వాత మీకు ఓకే ఇదే ఫోన్ మనం చూస్తుంది కూడా అనుకుంటే అప్పుడు మీరు సేమ్ టు సేమ్ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు ఫోటోలో కనబడుతుంది, ఇక్కడ మీ చేతిలో ఉంది 2 డిటో సేమ్ టు సేమ్ ఉంటుంది కాబట్టి మీరు ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకొని ఈడియల్ పాయింట్స్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఈ 2 పాయింట్స్ ఈడియల్ పాయింట్స్ అన్నమాట, ఓకేనా. సో ఈ 2 పాయింట్స్ని కనెక్ట్ చేసుకోవాలి. ఏ విధంగా కనెక్ట్ చేయాలి కూడా నేను ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను. సో ఆల్రెడీ నేను రికార్డ్ చేస్తున్నాను, ఆ వీడియో నేను మళ్ళీ ప్లే చేస్తాను. సో మీకు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే నా దగ్గర
ఒక ఫోనే ఉంది, ఒక సైడ్ నుంచి ఇట్లా ఫేస్ రికార్డ్ అవ్వాలి, ప్లస్ అది రావాలంటే కష్టం. సో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఏ విధంగా కనెక్ట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఏ విధంగా ఈడియల్ కనెక్ట్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరన్నా ఉంటే ఒకరు ఈడియల్ పాయింట్ కనెక్ట్ చేస్తారు, ఇంకొకరు కేబుల్ పెడతారు. ఇది జనరల్గా అన్ని షాపుల్లో జరిగేది. బట్ నేను వాడుతున్న మెథడ్ ఏంటిదంటే, ఒంటరిగానే ఉంటాను, సింగిల్గా ఉన్నప్పుడు నాకు ఏదైనా ఫోన్ వస్తే నేను చేసే మెథడ్ ఏంటిదంటే, అలవాటు ఉన్న ప్రకారం నేను చేస్తాను. ఫస్ట్ అరచేతిలో ఫోన్ పెట్టుకోండి. ఫోన్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫింగర్స్ పెట్టుకోవాలన్నమాట. ఫింగర్స్లో ఈ 2 ఫింగర్స్లోని కేబుల్ పెట్టుకొని ఈ సీసీ బోర్డుకి దగ్గరలో పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత దగ్గర పెట్టుకొని ఈడియల్ పిన్ షార్ట్స్ చేసి వెంటనే మనం కేబుల్ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ నాకు ఇక్కడ ఈడియల్ పాయింట్స్ కనపడ్డాయి. ఇది ఫోన్ అనమాట, 8A ఫోను. బ్యాటరీ కనెక్టర్ రిమూవ్ చేసేసాను. తర్వాత ఇక్కడ మనకి ఈ 2 పాయింట్స్ మనకి చూపించింది అనమాట, కింద 2 పాయింట్స్. సో ఆ 2 పాయింట్స్ ని కనెక్ట్ చేసి కేబుల్ కనెక్ట్ చేశాను. అప్పుడు మనకి ఈడియల్ పోర్ట్ అనేది తీసుకుంటుంది. ఓకేనా, మరలా చూపిస్తాను చూడండి. ఇది రెడ్మీ 8A ఫోను. సో కింద ఫస్ట్ మనం బ్యాటరీ స్ట్రిప్ని రిమూవ్ చేసుకోవాలి. తర్వాత కింద 2 పాయింట్స్ని షార్ట్ చేసుకొని కేబుల్ని కనెక్ట్ చేయాలి. అలా కనెక్ట్ చేసినప్పుడు మనకి ఈడియల్ పోర్టు. ఇప్పుడు నేను మీకు మరలా డిస్ప్లే మీద చూపిస్తాను కనెక్ట్ అయిందా లేదనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను డివైస్ మేనేజర్ ఓపెన్ చేసుకున్నాను, ఈడియల్ కనెక్ట్ చేస్తున్నాను చూడండి. కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మీకు క్వాల్కమ్ పోర్ట్ అనేది వస్తుంది చూడండి. పోర్ట్స్ దగ్గర కనబడుతుందా మీకు, పోర్ట్స్ దగ్గర క్వాల్కమ్ పోర్ట్ అని వస్తుంది. ఇక్కడ కూడా చూపిస్తుంది చూడండి, హోమ్ అనంద క్వాల్కమ్ USB క్యూ లోడర్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ క్వాల్కమ్ పోర్ట్ చూపిస్తుంది కదండి. సో ఇప్పుడు మనం MIలోకి వెళ్ళి సెక్యూరిటీలోకి వెళ్ళి MI 8A అని చెప్పి సెలెక్ట్ చేసి మళ్ళీ చేయాలి. ఈడియల్ రిమూవ్ చేసి నేను మరలా మీకు చూపిస్తాను చూడండి. ఈడియల్ పోర్ట్ తీసేస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్ లో కూడా మీకు హోమ్ దాంట్లో చూపిస్తుంది చూడండి. ఇప్పుడు మరలా కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈడియల్ పోర్ట్ రిమూవ్ చేశాను. మరలా మీకోసం ఇంకోసారి కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ డివైస్ మేనేజర్ అబ్జర్వ్ చేయండి, అండ్ రైట్ సైడ్ లో కోమ్ అని ఉంది కదా. సో ఆ కోమ్ అనే దాని మీద, ఇక్కడ కోమ్ అనే దాని మీద కూడా మీరు చూడండి ఈడియల్ పాయింట్ కనెక్ట్ అయింది. కోమ్ లో చూడండి, అండ్ డివైస్ మేనేజర్ లో కూడా చూడండి, ఈ కోమ్ లో కూడా చూసుకోండి. సో ఈ రెండింటి దగ్గర మీకు పోర్ట్ అనేది షో అవుతుంది. ఇప్పుడు మనం MI బ్రాండ్ లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ లో 8A అని చెప్పి టైప్ చేయాలి. 8A టైప్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. సో మన దగ్గర ఉన్న మొబైల్ రెడ్మీ 8A కాబట్టి దాని మీద ఫస్ట్ నేను ఫ్యాక్టరీ రీసెట్ చేస్తాను. 8A ఫోన్ ని ఫ్యాక్టరీ రీసెట్ చేస్తున్నాను. మాన్యువల్ గా ఫ్యాక్టరీ రీసెట్ అవ్వదు కాబట్టి టూల్ నుంచి ఫ్యాక్టరీ రీసెట్ చేశాను. ఇక్కడ రైట్ సైడ్ మీకు ఫుల్ ప్రాసెస్ ఏం జరుగుతుందో చూపిస్తుంది చూడండి. సో పోర్ట్ కనెక్ట్ అయింది, అండ్ మోడల్ చూపించింది. తర్వాత రైటింగ్ ఫ్లాష్ ప్రోగ్రామర్, eMMC, సో రెడ్మీ 8A కింద వచ్చింది చూడండి, రైజింగ్ FRP ఓకే, యూజర్ డేటా ఓకే, రీబూటింగ్. ఇక్కడ మనకి కింద చూపించింది చూడండి, ఎరైజ్ FRP ఓకే, యూజర్ డేటా ఓకే, రీబూటింగ్ అని. సో ఇప్పుడు మనకి ఫ్యాక్టరీ రీసెట్ అయిపోయింది కాబట్టి నేను మొబైల్ అలాగే ఉంచి మళ్ళీ ఎరైజ్ FRP కూడా కొడుతున్నా. ఎరైజ్ FRP కొడితే గూగుల్ అకౌంట్ కూడా మనకి రిమూవ్ అయిపోతుంది. ఇందాక మనమేమో ఫ్యాక్టరీ సెట్ చేసాం, ఇప్పుడు ఎరైజ్ FRP చేస్తాం. FRP అంటే గూగుల్ జీమెయిల్ ఐడి వాడుతుంది కదా, అదండి. ఎరైజింగ్ FRP ఓకే, రీబూటింగ్ ఓకే. ఇప్పుడు మనకి ఫ్యాక్టరీ సెట్ అయిపోయింది, ఎరైజ్ FRP కూడా, ఈ రెండు అయిపోయినాయి. సో మనకి ఫ్యాక్టరీ సెట్ లోనే రెండు చూపించింది కదా, ఎరైజ్ FRP అండ్ ఫ్యాక్టరీ సెట్ డన్ అని చెప్పి. మీరు మరలా ఎందుకు చేశారంటే కొన్నిసార్లు ఎరైజ్ FRP రిమూవ్ అవ్వదు, బట్ ఇక్కడ మనకి టూల్లో చూపిస్తుంది అనమాట. సో రిమూవ్ అవ్వకుండా టూల్లో చూపించినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కనెక్ట్ చేయాలి కదా. సో అందుకోసమే సేఫ్ సైడ్ నేను ఆల్రెడీ కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఈడియల్ ఎరైజ్ FRP కూడా కొట్టేశాను. ఎరైజ్ FRP అని కూడా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనకి 100% కన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట. ఫ్యాక్టరీ సెట్ అయిపోయింది, ఎరైజ్ FRP అయిపోయింది. ఈ రెండు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం మొబైల్ ఆన్ చేసుకొని సెటప్ చేసుకుంటే, ఇది మొబైల్ అండి రెడ్మీ 8A. నేను ఇప్పుడు ఎరైజ్ FRP అండ్ ఫ్యాక్టరీ సెట్ రెండు చేశాను. రిబూట్ అవుతుందా లేదా చూడాలి. రిబూట్ అవుతుంది ఆటోమేటిక్గా, మనం ఆన్ చేయకపోయినా ఆటోమేటిక్గా రిబూట్ అయ్యిద్ది. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేస్తే ఒక 5 to 10 seconds ఆర్ 20 seconds కూడా వెయిట్ చేస్తే మీకు వైప్ డేటా అని చెప్పి పడిపోతుంది. అదిగోండి మీ ఆన్ అవుతుంది, రిబూట్ అవుతుంది. ఇప్పుడు మనకి వైపింగ్ డేటా జరుగుతుంది. బ్యాటరీ కనెక్టర్ స్ట్రిప్ అలాగా పట్టుకొని ఉన్నాను, వైపింగ్ డేటా జరుగుతూ ఉందన్నమాట. అది అయిపోయిన తర్వాత లోడింగ్ జరిగి మొబైల్ ఆన్ అవుతుంది. తర్వాత మనం సెటప్ చేస్తాం. ఇది కొంచెం టైం పడుతుంది, లెంతీ ప్రాసెస్.
ఇదిగోండి మనకి మొబైల్ ఈ విధంగా ఆన్ అయిన తర్వాత సెటప్ చేసుకోండి. ఈ విధంగా ఆన్ అయిన తర్వాత మీరు మామూలుగా సెటప్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ప్రాక్టికల్గా చూపించడానికి. అర్థం కాకపోతే ఈ వీడియోని మరలా ఇంకోసారి అర్థం చేసుకోండి. మీకు ప్రతిదీ క్లియర్గా డీటెయిల్డ్గా చెప్తున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది.